యమహానగరి కోల్కతాపురి దొంగల నిర్వాకం రాజమహేంద్రవరంలో రచ్చరచ్చగా మారింది. తిన్నింటి వాసాలు లెక్క పెడతారనే సామెత ఉందిగా, ఎగ్జాక్ట్లీ ఇదే నిజం చేశారా దొంగలు. ఓ బెంగాలీ వాళ్ళ బంగారు షాపులో దోపిడీకి తెగబడ్డారు. నగా నట్రా మూట కట్టుకుని బుగాయించారు. లోకల్ కుర్రాళ్ళు కంటపడడంతో బెంగాలీ దొంగల కథ అడ్డం తిరిగింది. ఇది రాజమహేంద్రవరంలోని గంగాళమ్మ గుడి వీధి. ఎప్పుడూ సందడిగా ఉండే ఈ ఏరియాలో రాత్రి వేళ కలకలం రేగింది. ఈ వీధి మూల మలుపులో బెంగాలీలు నిర్వహిస్తున్న జ్యువెలరీ షాపులో దొంగలు పడ్డారు. సిబ్బందిని బెదిరించి నగలు గట్రా మూటగట్టుకుని ఉడాయించారు. దొంగల తడాఖాకు బిత్తరపోయారు. మరే కారణమో గాని షాప్ సిబ్బంది గప్చుప్గా ఉండిపోయారు. అయితే దొంగలు పరిగెత్తుతున్న టైంలో కొంతమంది యువకులు ఆ కేటుగాళ్ల అలికిడి పసిగట్టారు. కుర్రాళ్లు కదా, బాధ్యతగా సోషల్ పోలీసింగ్ చేపట్టారు. మూటలతో లగెత్తుతున్న దొంగల ముఠాను చేస్ చేశారు. దొంగల్లో ఇద్దరిని దొరకబట్టేశారు. అంతే, తేలు కుట్టినట్టు సరెండర్ కావాల్సింది పోయి బెంగాల్ టైగర్ లెవెల్లో అటాకింగ్ మొదలుపెట్టారు ఈ ఇద్దరు ముదుర్లు. అయితే చంటిగాడు లోకల్ సత్తా ఏంటో చాట చెప్పారు గంగాళమ్మ గుడి యూత్. వాళ్ల తెగువ ముందు దొంగ బాబుల తుపాకులు కత్తులు తుస్సుమన్నాయి. కన్ఫ్యూజన్లో క్లారిటీ మిస్ అవ్వడంతో ఒకరి పంజా మరొకరిని పంక్చర్ చేసింది. లోకల్ కుర్రాళ్లపై దాడికి తెగించారు, కానీ గురి తప్పింది. ఇద్దరు దొంగలకు గాయాలయ్యాయి. వాళ్ల దగ్గరున్న బ్యాగులను చెక్ చేస్తే వాటిలో తుపాకులున్నాయి. కొంపదీసి బీహార్ గ్యాంగ్ గాళ్ల అనే డౌట్ వచ్చింది. కానీ ఆరా తీస్తే బెంగాలీ షాపులో దొంగతనానికి పాల్పడ్డ ముఠా పక్కా బెంగాలీ బాబులని తేలింది. పట్టుబడిన దొంగలు గతంలో ఇదే షాపులో పనిచేసిన వర్కర్స్ అని రూఢి అయింది. అసలేం జరిగిందో కళ్ళకు కట్టారు గంగాళమ్మ గుడి కుర్రాళ్ళు. ఆ చివరి బిల్డింగ్లో నుంచి మారోడ్స్ ఎవరో పగుడా అంటున్నారు. అంటే ఏంటో దొంగతనం ఏదో జరిగిందనేసి నలుగురు కుర్రోళ్ళు పరిగెట్టడం చూసాం మేము. ఇలా పరిగెడితే ఒక వీధి సందు ఒకటి ఉంది, ఆ సందులో పరిగెట్టారు. మా ముగ్గురు కుర్రోళ్ళేమో ఒకటి వెనకతలు పరిగెట్టారు. ముగ్గురు కుర్రోళ్ళేమో అలా సందులో నుంచి పరిగెడితే ఆ రూట్కి వస్తారని నేను వెనక నుంచి వెళ్ళానన్న. అందులో నేను ఇద్దరు దొరికారు. ఇద్దరిని దొరికితే వాళ్ళిద్దరినే నేను పట్టుకున్నాను భయ్య. వాళ్ళతో 2 బ్యాగులు ఉన్నాయి. ఆ బ్యాగులు నేను వదిలేశాను. వాళ్ళని వదిలేమంటే వదిలేశారు. ఇద్దరినే పట్టుకుంటే మూడోడు వచ్చాడు భయ్య. మూడోడు వస్తే నేను ఒక్కనే అయిపోయాను. ఆ ఓడొచ్చి ఒరా అని పట్టుకోరా అంటే అంతలో వాడు బ్యాగ్తో కంగారు పడ్డాడు. కంగారు పడితే ఏటో అనుకున్నాం మేము. అంతలో గన్ తీసాడు భయ్య. గన్ తీసి ఆడికి హ్యాండిల్ చేయడం రాలేదు. ఆడికి కంగారులోని ఇంకా కుర్రోళ్ళు వస్తున్నారేమో అనుకొని ఆడు కంగారు అడిపోయేలోపటికి మా వాడు కంగారు అడిపోయాడు. కేకలేసేలోపటికి ఆడి పారిపోయాడు. అంతలో ఇంకా ఇతను పట్టుకున్నాను భయ్య. ఒకడు పట్టుకొని నా మీద అటాక్ ఇవ్వబోయాడు. అటాక్ ఇవ్వబోతుంటే ఆలోనే నేను అడ్డం వేసాను. ఆయన పట్టుకుంటే ఆడికి బ్యాక్ సైడ్ ఒకడికి చీరిపోయింది భయ్య. బ్యాక్ సైడ్ అది నా పడాల్సింది, ఆడి పడిపోయింది. అంతే. అంతలో నేను తీసుకుని వచ్చాం. ఇంకోటి మా వాళ్ళు పట్టుకున్నారు, ఒకటి నేను పట్టుకున్నాను. ఇద్దరిని పెట్టీలోడికి. అందులో ఇంకా బంగారం ఉందనుకున్నాం భయ్య. అంతలో తీరా చూస్తే వెపన్స్ అయ్యి ఉన్నాయి భయ్య. వాళ్ళు కలకత్తా అని వచ్చింది. బెంగాలీ షాపులో దొంగతనానికి పాల్పడింది బెంగాలీ బాబులే. స్థానికులు ప్రాణాలకు తెగించి దొంగలు పట్టుకున్నారు. ఇంత జరిగినా షాప్ నిర్వాహకుల నుంచి కానీ అందులో పనిచేసే సిబ్బంది నుంచి కానీ కనీస స్పందన కనిపించలేదన్నారు కుర్రాళ్ళు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేసి మళ్ళీ వీళ్ళ అటాక్, దీనివల్ల మనకు అంత ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మేము ఉన్నాం సరిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో షాపులో ఎవరో కూడా సపోర్ట్ లేదు. మేము వాళ్ళని పరిగెట్టి పట్టుకున్నా కూడా మేమే పట్టుకున్నాం తప్పించి ఎవరికైతే మాకైతే హెల్ప్ చేయలేదు. ఒక వ్యక్తి బండితో గుద్దు ఆఫ్ చేశాడు. మేము ముగ్గురు ఇటు వెళ్ళారు, ముగ్గురు అటు వెళ్ళారు, ఒకటి పట్టుకున్నాం. వీళ్ళ మీద మా వాళ్ళ మీద అటాక్ కూడా ఇచ్చారు. వాళ్ళు అంత స్వేచ్ఛ చెప్పిస్తున్నామంటే ఉన్న పోలీసులు వీళ్ళకున్న సంఘం వీళ్ళు చేసింది ఇదంతా. స్థానికులు పట్టుకున్న ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. షాప్ నిర్వాహకులను సిబ్బందిని ఆరా తీశారు. సాహసంతో దొంగల ముఠాను దెబ్బకు ఠానిపించిన గంగాళమ్మ గుడి వీధి కుర్రాళ్లను పోలీసులు అభినందించారు. రాజమహేంద్రవరం కుర్రాళ్ల మజాకానా?